జనగాం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని డీఎస్పీ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లోడే రఘుగౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగాం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నన్ను సర్పంచ్గా విజయం సాధిస్తే అభివృద్ధితో పాటు మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలను నిర్మిస్తానని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని, ప్రజలంతా నన్ను ఆశీర్వదించి లేడీ పర్సు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నమస్కారం, నేను మీ లోడే రఘుని, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా, ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు సన్నబియ్యం ఏంది, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, బస్సు ఫ్రీ, ఇందిరా మిల్లులు, గత సంవత్సరం సంది జనగాంలో చేసిన అభివృద్ధి ₹1 కోటి నిధులు ఇచ్చి సీసీ రోడ్లు ఏంది, డ్రైనేజీలు కట్టించినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా పల్లె దవాఖానా ఇట్లా వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ నుంచి. కమిటీలు కట్టించడం జరిగింది. ఎస్సీ ఏంది అర్జునవాడల కుమారి సంఘానికి ఇట్లా అది కమిటీలు కట్టించడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. ఓన్లీ ముఖ్యంగా ఉన్నది జనగాం గ్రామంలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోరీలు అనేది మొత్తం నిండిపోయినాయి. ఒక్క రోజైనా సాఫ్ చేయలేదు. మోరీలు అన్నీ నిండిపోయినాయి టీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మోరీలు అండర్ డ్రైనేజీ వేయడం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హామీ ఇస్తున్నాను మీకు. కాంగ్రెస్ పార్టీ నా బ్యాగ్ గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. సర్పంచ్ గెలిపియని మన ఊర్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు ఏంది, మోరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు, ఊళ్ళో ఉన్నంత పరిష్కరిస్తాం. చేసినాం గెలిచిన వెంటనే. మామూల్యమైన ఓటు బ్యాగ్ గుర్తుకు ఓటేయండి. ఒకసారి సీరియల్ నెంబర్ 5 మీ ఇంటి బిడ్డని అనుకొని అందరూ ఆశీర్వదించండి నన్ను. ఒకసారి బ్యాగ్ గుర్తుకు ఓటేసి గెలిపియండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోడే రఘుని. అందరికీ నమస్కారం. జనగామ గ్రామ ప్రజలారా, ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. మంచి వ్యక్తిని మేము ఒక అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తున్నాం. అన్ని విధాల ఆయన ఎంటుండి మేము ఏది చేయకున్నా, ఆయన ఇచ్చిన హామీలు ఏమి చేయకున్నా మేము ఎంటుండి అవి హామీలు పూర్తి చేపిస్తాం. గతంలో 10 సంవత్సరాలు ఏమైంది ఊరు పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయమే. అందువలన మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వంలో ఉన్న పార్టీ సర్పంచ్ని గెలిపించుకుంటే మీకు మన ఊరికి అభివృద్ధి అనే ఫలాలు అందుతాయి. అటువంటి వ్యక్తికే మీరు ఓటేయండి. ఇలా ఏదో 500 ఇస్తుండే, ₹1000 ఇస్తుండే ఆశపడి పోయి మీరు మీ 5 ఏళ్ళ ఓటుని నిర్వీర్యం చేసుకోకండి. మీరు మా డెవలప్మెంట్ ఇంత అంటే సర్పంచ్ లేనప్పుడే మాకు దాదాపైన ₹1,50,00,000 నిధులు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు ఇచ్చిర్రు. అదే మళ్ళీ సర్పంచ్గా గెలిపించుకుంటే మనకి ఎన్ని నిధులు వస్తాయనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే సర్పంచ్ లేనప్పుడే మనం ₹1,50,00,000 నిధులు వస్తే సర్పంచ్ గెలిపించుకొని పోతే మనకి ఇంకా డబ్బులు వస్తాయి. చాలా పనులు జనగాంలో డెవలప్ చేసుకునే పనులు చాలా కుంటుబడి ఉన్నాయి. ఏదో డబ్బుల కోసం ఆశపడి మీరు ఊరిని నాశనం చేసుకోకూరని మీరు వినవించుకుంటున్నాం. గ్రామ ప్రజలారా, ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి గుర్తు 5వ నెంబరు గుర్తుకు ఓటేసి మరి గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటారని ఆశిస్తూ మరి లేడీ పర్స్ మీద ఓటేసి గెలిపించండి.